కాలంలో ప్రభా ఇదిగో ప్రభు ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమందు నా ప్రభా యేసయ్యా ఈ రీతిగా నా ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా యేసయ్యా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి బలపరచడానికి నా ప్రభా నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు యేసయ్యా. అయా పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రం నాయన. ఆరాధన అంతట్లో ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకునే విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ ఆత్మతో తాకిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు యేసయ్యా. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం నాయన. మా మధ్య సంచరిస్తున్న దేవానికి వందనాలు యేసయ్యా. మా మధ్య ఉన్నవాడు నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు నీ ఆత్మాభిషేకంతో ప్రభావిస్తాను తాకిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభు చప్పలతో ప్రభావిస్తే నిన్ను కనపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మా ముందున్న సమయంలో కూడా ప్రభు యేసయ్యా మా దాసుడు మా ముందు నిలబొచ్చునిగా ప్రభు మీరు అభిషేకించారు తండ్రి. నీ హస్తని ఆశీర్వదించండి నా ప్రభువానికి స్తోత్రం నాయన. వెనుక నీ ఉండి ప్రభు ముందు నడిపించి మనం అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం నాయన. తన నోటి ద్వారా ప్రభు యేసయ్యా ఇదిగో ప్రభు ఈ వాక్కును పలికే విధంగా ప్రభును ఆశీర్వదించి మనం అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం నాయన. మా జీవితంలో ప్రభు మేము ఎలా ప్రభు ఆశీర్వదించబడతామో ప్రభు దేని వెంబడిస్తే ఆశీర్వదించబడతామో ప్రభు యేసయ్యా. ఇదిగో ప్రభు యేసయ్యా దేని విడిచిపెట్టాలో ప్రభు యేసయ్యా నిన్ను ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి ప్రభువానికి స్తోత్రం నాయన. ఈ ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు యేసయ్యా మా దాసుడు ద్వారా ప్రభు వాక్యపు మాటల ద్వారా ప్రభు యేసయ్యా ఆ వాక్యపు మాటల ద్వారా ప్రభు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభునికి స్తోత్రం నాయన. మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం ప్రభునికి స్తోత్రం నాయన. ముందర సమయం అంతట్లో ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు ఈ కొద్ది ప్రార్థన నీకు సమర్పించుకుంటూ యేసయ్య ప్రశ్నలు అడిగి వేడుకుని ప్రార్థించుకొని ఉన్నాను పరమ తండ్రి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆరాధనలో ప్రభు తోడై ఉన్నాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా రండి. ఓ పాషి గారికి ఒక విశ్వాసం చెప్తుందంట కరోనా టైంలో, అయ్యా ఈ కరోనా టైంలో ఎన్నో దీపాలు ఆరిపోయినాయి కానీ ఒక దీపం ఆరిపోలేదయ్యా. ఇన్ని దీపాలు ఆరిపోతున్నాయి, మరి మేము ఏం చేయాలని ఇంట్లో బందీలుగా ఉన్నాం. ఒక దీపం ఆరిపోకుండా మాకు కాలక్షేపాన్ని ఇచ్చిందయ్యా అన్నాడంట. ఏ దీపం అమ్మా అంటే కార్తీక దీపం అన్నట్టు. చప్పట్లు కూడా దేవుడు నవ్వుకుంటాం. ఎన్నో దీపాలు ఆరిపోయినాయి కానీ మాకు కార్తీక దీపం ఆరిపోలేదయ్యా. సరిపోయింది మాకు ఈ సమయాన్ని ఏం చేయటం అంట, టైం పాస్ చేయడం సరిపోయిందంట. ఇంకొక కావాలంట ఉద్దు తుఫానికి వైజాగ్లో, ఎక్కడంట వైజాగ్లో ఇళ్ళ మీద రేకులన్నీ లేచిపోయినాయి అన్నంట. ఏంటంట, ఇళ్ళ మీద రేకులు, బస్ స్టాండ్లో రేకులు, రైల్వే స్టేషన్లో రేకులన్నీ లేచిపోయినాయి కానీ మొగల రేకులు మాత్రం ఏంటంట లేచిపోలేదంట. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే స్త్రీలుగా ఉన్న వారికి బాగా అనుభవం ఉంటుంది వాటి మీద. అంటే వాటిని అంత శ్రద్ధగా చూడాలి. ఆ సీరియల్ వచ్చే టయానికి పనులన్నీ గబగబ చేసుకొని రెడీగా వెళ్ళి ఆడుకోవాలి. కాబట్టి అంత శ్రద్ధగా ఉంటారు. కాబట్టి అంతకంటే శ్రేష్టమైన సమయం ఇది. చప్పుడు పడి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మనకి దేవుడు మంచి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి లోకాసు సువార్త 24వ అధ్యాయం, లోకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచ్చిన బాగా చదువుకున్నాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా విమోచకుడా, మా కొండ, మా శ్రీదుర్గమా, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానము నాయనా, నీ లేఖనాలను గ్రహించున్నట్లు మా మనస్సును తెరవమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మేము నీ వాక్యాన్ని గ్రహించగలిగితే మేము గొప్ప దీవెను పొందుకుంటామయ్యా. మేమందరం కూడా ప్రభా ఈ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించే, మహింపరిచే, గణపరిచే ప్రభా. అల్పులమైన మమ్మల్ని, అభాగ్యులమైన మమ్మల్ని ప్రభా, ఎన్నికలేని మమ్మల్ని ప్రభా మీరు ఎన్నుకొని ఇంత గొప్ప రక్షణను మాకు ఇచ్చి ప్రభా, ఈ నీ రక్షణలో ప్రభా మేము ఆనందించినట్లు, నీ సన్నిధానంలో మరలా ఆనందించినట్లు ప్రభా మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి మరొకసారి కోటాను కోట్లు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో అమూల్యమైన సమయంలోనికి వచ్చినాం ప్రభా. ఆకలిగా ఉన్నాం ప్రభా,
ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయ్యా మా ఆకలి తీర్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు. నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ఆహారమును ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాకు అందించమని, సహాయం దయచేయమని నీ కృపను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించే మంచి మనసును, లేఖనముల యొక్క సత్యాన్ని, సారాంశాన్ని గ్రహించే మంచి మనసును మా ఎల్లరికీ దయచేయమని, చిన్నబిడ్డల్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. అల్లరి చేయు ప్రతి విధమైన దురాత్మ ప్రభావం యేసు నామములో ఈ స్థలము నుంచి పారిపోవునుగాక. తండ్రి నీకు వందనాలు. నీ మెల్లనైన స్వరంతో మీరు మమ్మల్ని దర్శించమని నేను స్తుతిస్తూ అల్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. నా నోట నీ మాట ఉంచండి. నేను ఎన్నికలేని వాడు ప్రభువా. మీరు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రమునైనా. నన్ను నీ సులువు చాటును మరుగుపరచండి. నేను నువ్వు కనపరుచుకోనండి. మా అందరికీ చేరువున్న మా అందరికీ ప్రభువా నీ మెల్లనైన స్వరముతో మీ అమూల్యమైన వాక్కులు వినిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నాయకుడమ్మా. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో ఉన్న మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే చెప్పండి. ఏంటంటే అది చదవండి ఒకసారి. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు చాలు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అని రాయబడింది. తెరచి లేఖనాలను గ్రహించే ఆ గొప్ప జ్ఞానం మనకు లేకపోతే మనం చేసే ఈ బలి అర్పణలు, అనుదిన బలులు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యములో అపోస్తల కార్యములో ఒక మహాభక్తుడు ప్రయాసపడి దేవాలయానికి ఏటేటా వెళ్ళి బలులు అర్పించే మహాభక్తుడు మనం ఎరుగుదము. ఆయన పేరేంటంట, పేరు రాయబడలేదు కానీ నపుంసకుడు అని రాయబడి. చూడండి 8వ అధ్యాయంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయము 27వ వచ్చిన భాగంలో చదువుతున్నాం. అతనిలో ఉన్న గొప్ప ఔన్నత్యమైన మంచి గుణ లక్షణాలను మనం గ్రహిద్దాం. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకి క్రింద ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఏంటంట ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథముకు దగ్గరగా వెళ్ళి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలు ఏంటంట, ఫిలిప్పుని వేడుకొనెను అని రాయబడింది. దీవెన కొరకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను వేడుకోవాలి. ఒక వాక్యము ప్రవక్తల ద్వారాగానైనా దైవజనుల ద్వారాగానైనా మనల్ని దర్శించేటప్పుడు మనలో తీసుకునే స్వభావం ఉండాలి. ఆయన ఒక ధనాగార మంత్రి. అతను ఎలా ఉన్నాడు? రథం మీద వెళ్తా ఉన్నాడు. అతను అక్కడ ఉన్న జరిగిన సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ఒక ధనాగార మంత్రి, ఒక మంచి హోదా కలిగినోడు. ఆర్థిక శాఖ మంత్రి అనుకుందాం. ఆర్థిక శాఖ మంత్రి, ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. అలాంటి వాడు ఒక రథం మీద వెళ్ళి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి? యెరూషలేముకి వెళ్ళి బలర్పించి, అంటే యెరూషలేముకి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి తన పని తాను చేసుకొని దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరిచి వస్తున్నాడు. అయితే తనకి ఏమి తెలియదయ్యా అంటే లేఖనముల యొక్క సారాంశం తెలియదంట. ఏంటంట? లేఖనాల్లో ఉన్న సారాంశం తెలియదని రాయబడింది. అయితే అతను ఏం చదువుతున్నాడంటే
గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగూ మౌనముగా ఉండెను, ఆయన ఆ విధముగా మౌనముగా ఉండెను అనే ఆ వచన భాగాన్ని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్న మాట చదువుతున్నాడు. ఇలా చదువుతూ ఉంటే ఫిలిప్పు, దేవుని దాసుడిగా ఉన్న ఫిలిప్పుతో దేవుని ఆత్మ ఏం మాట్లాడిందంటే, ఆ పోవచ్చున్న రథాన్ని ఆపి ఆ రథం వెంటెళ్ళి ఆ రథం మీద ఉన్న వారితో నువ్వు మాట్లాడని దేవుని ఆత్మ ప్రేరేపించింది. దేవుడు చెప్పిన విధంగా ఆ రథం పోతూ ఉన్నప్పుడు ఆ రథం ఎవడో పరిగెడుతూ నువ్వు చదువుతున్నది గ్రహించావా అని అడిగాడు. అతడు ఏం చేశాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుందే నాకు ఎలాగూ తెలియను అని ఏమన్నాడు, రథం ఆపి ఏంటట, రథం ఆపి రథం ఎక్కి నాకు దీని గురించి బోధ చేయమని వేడుకున్నాడు అని రాయబడింది. ఏంటట, వేడుకున్నాడు అంటే ఆశ కలిగి ఉన్నాడా లేదా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. దేవుడు ఎవరు త్రోసివేసేవాడు కాదు. కాకపోతే మనుషులు ఏమనుకుంటారంటే, దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకని ప్రవర్తన వాని దృష్టికి ఎలా కనపడిద్దంట, యథార్థంగా కనపడిద్దంట. ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనపడిద్దంట. అంటే వాని దృష్టికి తన ప్రవర్తన యథార్థంగా కనపడతాం అది ఒక ఎత్తు అయితే, ఎదుటి వారి ప్రవర్తన ఎలా కనపడింది, నిందాస్పదముగా కనపడతా ఉంటుంది. ఆ చూసే చూపు సరైనది కాదు. సరైనదా? కాదు కాదు కాదు. అందుకని ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనపడు, కానీ తుదక అది వేరే చోటకి నడిపించునని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, వాక్యాన్ని గ్రహించే గొప్ప మనసు మనం కలిగి ఉంటే మనం దీవెన పొందుకుంటాం, మేలు పొందుకుంటాం. ఇదే ఒక మంచి అధికారాన్ని మనం అధికారి అయిన ఒక అతన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆశ కలిగి ఇతనికి లాగానే అతడు కూడా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. కుష్ఠరోగి అయిన నయమాను. అతడు దైవజనుడు చెప్పిన మాటని గ్రహించాడా? గ్రహించాల. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గ్రహించే వారిగా ఉంటే ప్రతిరోజు కూడా ఒక అద్భుతం మన జీవితంలో జరిగింది. ప్రతిరోజు కూడా ఒక అద్భుతం జరిగింది. నేను ఒక మాట గ్రహించాను. అదేంటంటే, కీర్తనకారుడు కీర్తనలో అనేకమైన కీర్తనలు రచించాడు. ఆయన రచించిన అనేకమైన కీర్తనలో తన బాధను, తన వేదనను, తన కరువును, తన కష్టాన్ని, తన దిగులును అంతా కూడా కీర్తన రూపంలో దేవునికి మరి వెల్లడిపరిచాడు. అయితే చివరిగా వచ్చినాక చివరి కీర్తన ఎప్పుడు చదివారు మీరు? 150 కీర్తన. ఏమంటారు దాంట్లో చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన స్తుతించుడి. చూడండి చూడండి చూడండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. ఘోరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబూరతోను నాట్యములతోను ఆయన స్తుతించుడి. తంతి వాయిద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి. రోగు తాళములతోను ఆయనను స్తుతించుడి. గంభీర గల తాళములతో ఆయన స్తుతించుడి. చాలు 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 ఇంకా 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 చాలా ఉన్నాయి. చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఇవన్నీ. అన్ని రకాలుగా దేవుని స్తుతించమన్నాడు. మనం కూడా చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతించు. ఒకసారి స్తుతిద్దాం దేవుని. ఈ స్తుతి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఏంటంట, దేవునికి మహిమ తెచ్చే నీ నోట ఆయన స్తుతి ఉండటం అనేది నీకు ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించింది. స్తుతిలోని శక్తి చాలా ప్రభావితమైనది. అది ఎన్నో గొప్ప కార్యాలు మన పితరుల జీవితాల్లో చేసింది. కాబట్టి మనము ఏమి నేర్చుకోవాలయ్యా అంటే, మన ప్రార్థనలో మొదట స్తుతి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలా? స్తుతి నేర్చుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తుతి చేయుట శోభస్కరం అంటున్నాడు, దీవెనకరం అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి మనం స్తుతి చెల్లించే వారిగా ఉండాలి, ప్రభువుకి స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి. మన జీవితంలో దేవుని స్తుతించడం, మహిమపరచడం, ఘనపరచడం అనేది దేవుడు కోరుకొని దేవుడు మనం నిర్మించిన విధానం. అది ఆయన నియమించిన విధానం, ఆయన నియమించిన టైం టేబుల్ మన కొరకు. అందు నిమిత్తమే మనం సృష్టించాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆయన స్తుతి చేయటం పక్కన పెట్టి మనలో మనం గనపరుచుకుంటూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా మనకి యథార్థంగా ఉన్నాయి అని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ మరి ఈ దైవజనుడిని,
ఈ దైవజనుడు కదా ఒక పెద్ద ఆ రోజుల్లో ఉన్న పిలుపు ఏంటి? దైవజనుడా చెప్పాలి, ఒక సంఘ పెద్ద. అలాంటి వాడితో దేవుని దూత మాట్లాడి ఫలానా వాళ్ళని బలపరచు అని చెప్పింది. వెళ్ళిపోయాడు. బలపరచడానికి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపోతే ఆయనతో అన్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించావా అని అడిగాడు కదా. ఆశ కలిగిన ప్రాణం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడి సన్నిధికి వచ్చిన మనం చెప్పుచున్న వాక్యాన్ని గ్రహిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రతిరోజు కూడా నువ్వు వాక్యంని చదివేటప్పుడు, వాక్యంని చెవికి వచ్చినప్పుడు, నీ హృదయాన్ని తాకినప్పుడు దాని యొక్క సారాంశాన్ని కనుక మనం గ్రహిస్తే మనం ఆశీర్వాదకరమైన మార్గాన్ని చూడగలం, దీవెనకరమైన మార్గాన్ని చూడగలం. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే వేడుకున్నాడంట ఆయన, అయ్యా నాకు ఎవరైనా త్రోవ చూపండి, నేను ఎలాగూ తెలుసుకోగలనని వేడుకొని ఆయన రథం మీద ఎక్కించుకొని ఆ లేఖనాల యొక్క సారాంశం విన్న తర్వాత ఆయన వెంటనే తన మనసుని మార్చుకున్నాడు. అంటే ఆ లేఖనాల మీద తన మనసు డిపెండ్ అయిపోయాడు, వాక్యం మీద ఆధారపడిపోయాడు. వెంటనే ఆ వాక్యం మీద ఆధారపడిపోయి అదిగో నీళ్లు, అది వెళ్తూనే ఉంది, అదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఏమన్నా ఆటంకం అని అడిగాడు. నాకేం ఆటంకం లేదన్నాడు. వెళ్ళాడు, నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. ఆయన అటెళ్ళాడు, ఈయన అటెళ్ళాడు. ఆయన వెళ్తూ అనేక ప్రాంతాలకు సువార్తనే ప్రకటించుకుంటుంది. కాబట్టి మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన మార్గాన్ని చూడాలంటే నపంసకుడు అంతకుముందు ఎన్నోసార్లు వచ్చిపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? నపంసకుడు అంతకుముందు ఎన్నోసార్లు దేవాలయానికి వచ్చి ఏటేటా తన బలులను అర్పించి వెళ్ళుండొచ్చు. కానీ ఆయన హృదయం తెరవబడాలి. అక్కడ లోకాసు వార్తలు మనం చదువుకున్నట్లుగా ఆయన వారి హృదయాన్ని లేఖనాలు గ్రహించున్నట్లు ఆ వారి హృదయాన్ని తెరచును అని రాయబడింది. నీ హృదయాన్ని ప్రభు తెరిచే విధానంలో నీవు అంగీకరించే విధంగా ఉండాలి. నేను నా హృదయాన్ని వాక్యానికి కూర్చున్నప్పుడు, దైవజనుడు వాక్యానికి లేచినప్పుడు, ఆ దేవుని వాక్యం నువ్వు వినటానికి సిద్ధపడినప్పుడు నువ్వు ఏం కోరుకోవాలంటే, అయ్యా నా హృదయాన్ని ఈరోజు ఈ దిన వాక్యాన్ని గ్రహించే తట్లుగా నా హృదయాన్ని నీవు తెరవమని అడగాలి. అప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైన దేవుని స్థితిని మనం చూడగలం. అందుకని దేవుని వాక్యములు అనేకులు వాక్యము వినుచుండగా వారిలో గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్లు చూస్తాం. లూదియా హృదయం తెరవబడిందా లేదా? వాక్యము గ్రహించినట్లు లూదియా హృదయం తెరవబడింది. తన ఇల్లు రక్షణశాలగా మారిపోయింది. ఎట్లాగా? రక్షణశాలగా మారిపోయింది. మన ఇల్లు ఎలా మారాలంటే రక్షణశాలగా మారిపోవాలి. అనేకులు మన ఇంట కూర్చొని ఏమి మాట్లాడుకోవాలి అంటే వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి, రక్షణ గురించి మాట్లాడుకోవాలి, దేవుని యొక్క మహిమల గురించి మాట్లాడుకోవాలి, దేవుని యొక్క మహిమైశ్వర్యాలను గురించి మనం మాట్లాడుకోవాలి. అవి మనం ఇంటికి వచ్చిన వారికి పంచిపెట్టాలి. నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళకి లడ్డు, బూందీ, ఇంకా అందరు ఇస్తా ఉంటారు, థమ్స్అప్, ఇప్పుడు టీ, ఇలాంటి ఇచ్చే వాటికంటే మంచిగా దేవుని మాటలు 4-5 మాటలు, మంచి మాటలు చెప్పడం ఆశీర్వాదకరం. ఆ మాటలు చెప్పాలా, అవి మాట్లాడుకోవాలా. అంతకు మించి మనుషులు మాట్లాడుకోవడానికి ఏమంటాయా? వారికి అనుకూలమైన మాటలకి ఏమంటాయా? ఏముండవు. కాబట్టి ఇక్కడ వారిద్దరూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రథం వెళ్తుంది, ఆయన వెళ్ళాడు, ఆ రథం ఎప్పుడు పరిగెత్తాడు, ఒక మాట అన్నాడు. ఒక మాటే, నువ్వు చదువుతున్నది గ్రహించావా? ఎవడైనా చెప్పొద్దు, నేను ఎలా గ్రహిస్తాను అన్నాడు. రథం అప్పుడు ఎక్కి బతిమలాడుకున్నాడు. ఆయన ఎక్కాడు, దాన్ని విసిద్ధపరిచాడు. అక్కడ మారు మనసు కలిగింది, అక్కడ రక్షణ కలిగింది, అక్కడ ఆశీర్వాదం కలిగింది. మీకు ఒక మాట చెప్తా వినండి. ఇశ్రాయేలీయులకి యుద్ధానికి అవతలన్నప్పుడు మోషే చనిపోకముందు, మోషే ప్రాణాలు విడిచే ఆ సమయంలో ద్వితీయోపదేశ కాండము చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడి చూద్దాం. 30వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వాక్యం అనుకుంటే చూడండి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ మీద సాక్షులుగా ఎవరుంటారంట చెప్పాల. భూమి ఉండింది, ఆకాశం ఉండింది. భూమి ఆకాశము లేని స్థలం ఏమన్నా చెప్పండి. ప్రతి స్థలములో కూడా ఆయనకు సాక్షులు ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు. అందుకని దావీదు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఆకాశమునికి ఎక్కినా అక్కడే ఉన్నావు, నేను భూమిలో ఉన్నా అక్కడే ఉన్నావు, నేను పాతాళములోకి వెళ్ళినా అక్కడే ఉన్నావు, సముద్రం అట్టడుకి వెళ్ళినా అక్కడను నీవు ఉన్నావు అని అన్నాడు. కాబట్టి తనను తాను
దేవునికి ఇష్టడుగా మార్చుకోవడానికి గల కారణాలు ఏంటంటే వాక్యాన్ని గ్రహించే, మాటను గ్రహించే స్వభావం అతనికి ఉంది. దేవుడు అతని హృదయాన్ని తెరిచాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని అన్నాడు ఆయన. ఆకలి కొనిన వారి యొక్క అవసరత, ఆకలి తీర్చేవాడిగా ఆయన ఉన్నాడు. ఇక్కడ నీకు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను ఎదుటి ఉంచాను, భూమి ఆకాశములను నేను నీకు సాక్షులుగా ఉంచాను అన్నాడు. మన తర్వాత చదవమ్మా. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును చదువు 20 వచ్చిన కూడా చదువు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును ఏంటంట నీ దీర్ఘాయుష్యకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును, బాగా వినండి, నీవు ఇశ్రాయేలుకి, అబ్రహాము, ఇస్సాకులకి, యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలో ఏ విధంగా ఉండాలంట? దీర్ఘాయుష్ కలిగి ఉండాలంట. నీవు దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే నీకును నీ సంతానమునకును, చదువుమా, కాబట్టి నీవును నీ సంతానమును నీ ప్రాణమునకు మూలమైన, బాగవనండి, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును ఏం చేయాలంట? విని ఆయనను హత్తుకోవాలంట. ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని చెప్పాలి, హత్తుకోవాలి అంటే ఆయన ప్రేమించే స్వభావం మనకు కావాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించే స్వభావం మనకి కావాలి. ఎందుకంటే ఆయన్ను ప్రేమించి ఆయన ఏమైనాడంటే జీవమై ఉన్నాడు, ప్రాణమై ఉన్నాడు, ఆయన జీవింపజేసేవాడై ఉన్నాడు, దీర్ఘాయువునకు కారణమై ఉన్నాడు, దీర్ఘాయువునకు కారణమై ఉన్నాడు అని అంటాడు. కాబట్టి ఈ దీర్ఘాయువునకు కారణమై ఉన్న ఆయన వాక్యాన్ని మనం ప్రేమించేటట్టు ఉండాలా, ఆయన్ను ప్రేమించేటట్టు ఉండాలా, ఆయన వాక్యాన్ని హత్తుకునేటట్టయి మనం ఉండాలా. ఈ మాటలు ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అయ్యా, మీరు ఈ నది దాటబోతున్నారు, యోర్దాను దగ్గరికి వచ్చారు, యోర్దానికి యువతలేమనో అరణ్యం ఉంది, మీరు ఈ నది దాటితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన స్థలంలోకి వెళ్ళిపోతారు. ఆ స్థలంలోకి వెళ్ళిపోయినాక మీరు ఎట్లా ఉండాలి? ఆ స్థలములో ఈనాడు మనము సంఘములో చేర్చబడిన తర్వాత మనం ఎట్లుండాలి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈనాడు సంఘములో చేర్చబడిన మనము దేవుణ్ణి ప్రేమించే వారిమై ఉండాలా, దేవుని వాక్యాన్ని కైకునే వారిమై ఉండాలా, హత్తుకునే వారిమై ఉండాలా, దేవుణ్ణి వెంబడించే వారిమై ఉండాలా. అప్పుడు ఆ లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించే వారిమై ఉండాలా. అప్పుడు మనకు మేలు జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. కుష్ఠరోగి ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా 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 ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయ్యే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అంటే, అప్పుడు దాకా దేవుడు కొండ మీద చెప్పిన ప్రసంగం అతను విన్నాడా లేదా? విన్నాడు కదా. అతను ఆ మాట ఎందుకన్నాడంటే, ఆయనకి ఇష్టమైతే నాకు ఈ కార్యం చేయగలడు, ఆయనకి ఇష్టమైతే నన్ను బాగు చేయగలడు. కాబట్టి దేవుడికి ఇష్టం అంటున్నాడు. ఏమంటది? నీవు జీవించడం ఆయనకి ఇష్టం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటం ఆయనకి ఇష్టం, నువ్వు దీవెనకరంగా ఉండటం ఆయనకి ఇష్టం. అయితే ఆయనకి ఇష్టమే ఏంటంట? ఆయనకి ఇష్టమే. ముందు నీకు ఇష్టమా లేదా? ఏమంటాడు? నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే వచ్చాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అని అడిగాడు. నాకు ఇష్టమే శుద్ధుడు కాదు. నువ్వు అలా అడగగలుగుతున్నావా అంటున్నాడు ప్రభు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మనం ఆయన అడిగేవారిగా ఉండాలి. జీవితంలో ఉదయాన్నే లేచి తొలి పలుకులను ఉంటాయి. తెలుసా మీకు? తొలి పలుకులు. నీ కళ్ళు తెరవగానే నీ తొలి పలుకులు ఏమై ఉండాలంటే దేవుణ్ణి స్తుతించే ఉండాలి, దేవుణ్ణి మహింపచే ఉండాలి. దేవా, నాకు మరొక అరుణోదయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ అరుణోదయాన్ని చూడలేక ఎంతోమంది కన్ను మూసి మన్నైపోయి ఉండొచ్చేమో. అయితే నువ్వు నాకు మరొక అరుణోదయాన్ని ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం. నా కుమార్తెలకు మరొక అరుణోదయాన్ని ఇచ్చావు, నా కుమారులకు మరొక అరుణోదయాన్ని ఇచ్చావు, నా కుటుంబానికి మరొక అరుణోదయాన్ని ఇచ్చావు.
నీలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మరలా నాకు ఇచ్చావు. నీకు సాక్షిగా నిలబడే గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. ఆ విధంగా మన తొలి పలుకులు. అందుకని దావీదు ఏమంటాడు, ఇంకా నువ్వు చీకటిగా ఉండగా, నేను మంచం మీద ఉండగానే రాత్రి సాములు అందే నేను ఆయన దగ్గర ఏం చెప్తానంట, ఆయన్ని ధ్యానిస్తున్నాడు అన్నాడు. ధ్యానిస్తున్నాడు. మనము మన పడకల మీద ఆయన ధ్యానించేవారిగా ఉండాలి. మన పడకల మీద ఉదయకాలంలో మన కంఠస్వరం ఆయన వినిపించేవారిగా ఉండాలి. అప్పుడు మనకు దీవెనకరమైన స్థితిని మనము చూడగలం. ఉదయాన్నే లెగవగానే, ఇందాక మనం వాక్యానికి ముందు ఏం చెప్పుకున్నాం చెప్పండి, ఏం చెప్పుకున్నాం? అయ్యో కరోనా టైంలో ఎన్నో దీపాలు ఆరిపోయినాయి అయ్యా, బయటకు వస్తే భయం పుట్టింది అయ్యా, ఇన్ని రోజులు కరోనా టైం అన్నారు, లాక్ టైం అన్నారు, ఇంట్లోనే ఉన్నామయ్యా, ఒక్క దీపం మాత్రం ఆరిపోలేదయ్యా, అదే మమ్మల్ని మాకు టైం పాస్ అయిందయ్యా. ఏందమ్మా దీపం అంటే? ఏంటంట? కార్తీక దీపం అంట. కాబట్టి ఉద్దు తుఫానికి రేకులు అన్నీ లేచిపోయినాయి. బస్ స్టాండ్లో రేకులు, రైల్వే స్టేషన్లో రేకులు, ఏళ్ళ మీద రేకులు అన్నీ లేచిపోయినాయి. కానీ ఏ రేకులు లేచిపోలేదంట? మొగల రేకులు లేచిపోలేదంట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన దృష్టి దేని మీద ఉండాలా? దేవుని వాక్యం మీద ఉండాలా. మనం దేన్ని ఎక్కువగా ప్రేమించాలా అంటే, నేను కార్తీక దీపాన్ని మొగల రేకులు మాత్రమే చెప్తున్నా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, లేవా? ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లన్నింటిలో నేను ఒక మాట చెప్తా. ఫ్రెండ్స్ యాప్ అంట. ఏంటది? ఫోన్లో నేను విన్నాను. ఫ్రెండ్స్ యాప్ అంట. వీడు ఎక్కడో దేశాలు దాటి ఉన్నవాడిని ఫ్రెండ్గా అంగీకరిస్తాడు ఫోన్లో. వీడు పక్కింట్లో ఉన్నవాడు పలకీడు, వాళ్ళ అన్నయ్యని వాళ్ళ తమ్ముడిని పలకీడు, వాళ్ళ అన్నయ్యని పలకీడు, వాళ్ళ తమ్ముడు పలకీడు, ఆ పక్కింటి వాడిని పలకీడు, రక్త సంబంధికులు పలకీడు, అత్తమాలు పలకీడు. అర్థమవుతా? అత్తమాలు పలకీడు. కానీ ఫ్రెండ్స్ యాప్లో ఎక్కడో ఉన్నవాడికి శుభాకాంక్షలు చెబుతారు. అరే ఎక్కడున్నావు, నువ్వు బాగా శ్రమ కలుగులు కాక. ఆ ఎప్పుడుకో శుభాకాంక్షలు చెబుతాం కాదు, ఎప్పుడో చదువుకునేటప్పుడు స్నేహితులు అంటారు. వాళ్ళ స్నేహం ఏమైంది? ఇప్పుడు ఒక గ్రూప్ అయింది. ఈ గ్రూపులో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వాడి పుట్టినరోజు ఎప్పుడు, వాడి పెళ్లి రోజు ఎప్పుడు, వాడి చచ్చిన రోజు ఎప్పుడు, ఇవన్నీ కెలుగుతూ ఉంటారు ఫోన్ తీసుకొని. వాళ్ళది ఎక్కడో తర్వాత సంగతి. ఎక్కడ చూడాలి? ముందు నీ అత్తమావుల సంగతి చూడు. ఇంట్లో నీ అత్తమావులు పలకరించాలా లేదా? మన అత్తమావులు పలకరేమో, కానీ ఎక్కడెక్కడో కావాలి మనకి. ఎక్కడెక్కడో కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు, నీ కోసం కష్టపడేవాళ్ళు, ఏంటంట, నీ కోసం కష్టపడేవాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ సందర్భాలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తే ఏమైందంటే, నీ కుటుంబం ఏమైంది? ప్రేమ బాంధవ్యాలతో ముడిపడి ఉంటుంది. అంతేనా? మన ఇంట్లో గచ్చపొదలు మొలతప్పులు మొలిసినట్లుగా ఒకరికొకరు సమాధానం లేకోకుండా, ఒకరికొకరు ప్రేమ లేకోకుండా జీవించమను. ఎక్కడో ఉన్న వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని లెటర్లు రాస్తే సరిపోయిందా? చెప్పండి. వాట్సాప్లో, చాటింగ్లో, ఇంటర్నెట్లో లెటర్లు రాస్తే సరిపోతుంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు ఆశీర్వదించబడాలి. ఎక్కడ? నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణం చేసిన ప్రదేశంలో, ఈ నదిని దాటి ఆ ప్రాంతంలో, ఆ భూభాగంలో అడుగు పెట్టినాక నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉండాలి. నీ మట్టికి నువ్వు నేను ప్రవర్తించే ప్రతి తీరు కూడా నాకు నీతికరంగా ఉండలే అని దేవునికి దూరంగా బ్రతికితే అది నీ దృష్టికి నీకు మంచిదే, నీ దృష్టికి నీకు మంచిదే. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే అధ్యాయంలో ఒక్క మాట చదువుదాం. 31వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూద్దాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట ఏంటంట అతనితో, ఎవరితో చెప్పాడు తెలుసా? ఈ మాట మోషే యెహోషువతో చెప్పాడు. ఇశ్రాయేలీయులందరూ పిలిచి, నా తర్వాత నాయకత్వం యెహోషువది, నాకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు, యెహోషువకు ఆ విధంగా తోడై ఉంటాడు. నువ్వు భయపడవాకు, యెహోషువ చెప్తున్నాడు, భయపడవాకు, దేవుడు నీకు ముందర నడుస్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, దేవుడు యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఎప్పుడు మోషేకి యెహోషువ ఎలా ఉన్నాడంట? నమ్మకత్వంగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. నీవు సంఘములో దేవునికి ఏ విధంగా ఉండాలా? నమ్మకస్తురాలుగా ఉన్నప్పుడు దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు.
నీ ముందు ఎర్ర సముద్రంలా కాదు, యోర్దాను నది కాదు, ఎరుకోలు కాదు, ఇంకా అట్లాంటివి ఎన్ని వచ్చినా వాటన్నిటినీ నీ నీడ తగలక మునిపే మాయం చేయగలిగిన వాడు ఆయన, సరళం చేయగలిగిన వాడు ఆయన. నువ్వు అడుగేస్తూ ఉంటే నీ అడుగు నీడ అక్కడ పడక మునిపే ఆ స్థలాన్ని సరళం చేసి నేను నడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కన్నాడు, తన ప్రాణం పెట్టి నిన్ను కన్నాడు. ఆయన విలువైన తన ప్రాణం ఇచ్చి నేను కని ఈ రీతిగా గొప్ప ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన స్వారూప్యం మనలో ఉండాలి, ఆయన ముఖ పోలికలు మనలో ఉండాలి, ఆయన ముఖ దర్శనం చూసేవారిగా మనం ఉండాలి, మనం చూస్తే ఆయన ముఖ దర్శనం చూసినట్లుగా ఉండాలి. మోషేకి ఏమనిపించిందంటే, నేను పిలువబడిన పిలుపుకు ఏ విధంగా ఉన్నానో నాకంటే యోగ్యుడిగా ఎవరున్నారంట? యెహోషువ ఉన్నాడు. నాకంటే యోగ్యుడిగా యెహోషువ ఉన్నాడు. కనుక నువ్వు అసలు భయపడొద్దు, విస్మయ చెందొద్దు. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోయి నీకు తోడై ఉంటాడు. నా మీద సరిగినట్టు నీ మీదుగా చదువుతారా? గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా కానీ మోషే మీద సరిగినట్టుగా యెహోషువ మీద సరిగారా? మోషే ఇసుకించినట్టు యెహోషువ ఇసుకించారా? ఇసుకించలా. మోషే మీద సరిగినట్లుగా యెహోషువ మీద సరిగల అన్ని ఆయనే అనుభవించాడు. అందుకనే ఇంకో మాట కూడా రాయబడింది, దావీదుకి ఎదురైన యుద్ధాలు సొలొమోనుకి ఎదురైనయా? చెప్పండి. దావీదు యుద్ధాలు చేసి 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 అలిసిపోయాడంట. సమాధానంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఎవరైనా? సొలొమోను. దేవుడి మహాజ్ఞానంతో ఈ వాక్యాన్ని, ఈ మహాజ్ఞాన గ్రంథమైన ఈ వాక్యాన్ని నీవు కైకుంటే, ఈ మహాజ్ఞానమైన ఈ దైవ గ్రంథాన్ని నీవు భుజిస్తే నీవు జ్ఞానవంతురాలుగా ఉంటావు. యెహోషువ ఏ విధంగా జ్ఞానం కలిగి నడుచుకొని నమ్మకంగా ఉన్నాడో, దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను మహారాజు ఏ విధంగా జ్ఞానాన్ని పొందుకున్నాడు. మరి సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించుటకును, బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించుటకును తగిన సామెతలు అని అంటాడు. తగిన సామెతలు. కాబట్టి మనం వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని గైకొనాలా, వాక్యాన్ని గ్రహించాలా. ఆ వాక్యాన్ని గ్రహించే శక్తి మనలో లేకపోతే మనకు ఆశీర్వాదం. నయమాన్తో చెప్పాడు, నయమాన్ ఆశ కలిగి వచ్చాడు. పాపం కానుకలు తీసుకొచ్చాడు, వస్త్రాలు తీసుకొచ్చాడు, ఎన్నో తీసుకొచ్చాడు. అయ్యా ఇదిగో ఈ కానుకలు తీసుకొని నన్ను బాగు చేయమని మీ సేవకుడికి చెప్పవాలని అడిగాడు. ఈ కానుకలు ఎట్టొచ్చు ముందు ఆయన అడుగుతాను, ఆయన ఇయ్య అంటాడో ఇంతకు మించి ఎక్కువ అంటాడో. నాదేముంది, పనివాడి కదా అన్నాడు. లోనికి పోయాడు. దైవజనుడా, నయమాన్ అంట సిరియా దేశానికి నుంచి వచ్చాడు, కుష్ఠరోగం అంట. ఆయన కానుకలు అవి తీసుకొని మంది మార్పులతో రథాలు వేసుకొని వచ్చాడు. అయితే మంచిది, ఆశ కలిగి వచ్చాడు. అయితే వెనక్కి తిరిగి వెళ్తూ ఈ ఊరు బయట ఉన్న కాలంలో, ఏది నదిలో, యోర్దాను నదిలో 7 మార్లు మునిగి వెళ్ళమని అన్నాడంట. ఆ మాటని గ్రహించలేకపోయాడు, చిన్న చూపు చూసుకున్నాడు. ఒక్కోసారి మనం సాతాను ఏం చేసిందంటే, మనకు ఆశీర్వాదాన్ని కలిగించే వాక్యాన్ని మనం అంగీకరించుకోకుండా దాన్ని ద్వేషించే విధంగా, మన నోటికి రుచి లేకోకుండా, మన మనసుకు రుచి లేకోకుండా ఆ వాక్యానికి మనకి వెగటు పుట్టించే విధంగా చేసేసింది. అప్పుడే మన ఆశీర్వాదాన్ని కోల్పోతాం, అప్పుడే మన దీవెని కోల్పోతాం. మనం వాక్యాన్ని గ్రహించే శక్తి మనకుంటే మనం చాలా ఆశీర్వదించబడతాం, చాలా దీవించబడతాం. అందుకని వెంటనే ఆయన ముఖం చెనపుచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరొకడు మాట్లాడాడు, అయ్యా ఎందుకు నువ్వు ముఖం చెనపుచ్చుకొని వెళ్తావు? ఆయన నేను ఎండి బంగారాలు ఏం అడగలేదుగా, ఇంకేమైనా తెమ్మంటే తెచ్చేవాడివేగా, తెచ్చేవాడిగా అన్నాడు. ఆయన కూడా ఏం తెమ్మన్నా తెచ్చేవాడిని, నా మీద ఏం చేయాలా? చేతులు ఉంచాలా? నా రోగం కలిగిన భాగాన్ని తాకి ఆయన ఏదో నూనె బోనో ఏదో రాసి బాగు చేయాలనుకున్నాడంట. అలా చేతులుండి ఆకుపసరలు పూసేవాడు కాదు యేసయ్య. చెప్పండి, పూసేవాడేనా? ఆకుపసరలు పూసి పత్యం చెప్పేవాడా? కానీ అద్భుతం చేసేవాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. ఎప్పుడైతే తన మనసు మార్చుకొని వాక్యానికి విధేయుడై ఆ వాక్యాన్ని గ్రహించిపోయి నేలలో దిగి మునిగి లేచాడో, తన దేహం ఏమైపోయింది? పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. మన జీవితాల్లో ఒక కార్యం మనం అనుభవించాలి అంటే, ఒక కార్యాన్ని మనం గైకొని దాని ఔన్నత్యాన్ని మనం అనుభవించాలి అంటే మనకి ఏం కావాలంటే, వాక్యానికి విధేయులై వాక్యాన్ని గ్రహించే మనసు మనకి కావాలి. అప్పుడే మనం దీవెనకరమైన వ్యక్తులుగా మార్చగలం. అందుకని ఆ లోకా సువార్తలో ఆయన ఏం చేశాడంటే, వాక్యాన్ని గ్రహించే జ్ఞానం వారికి వచ్చినట్లుగా వారి హృదయాన్ని తెరిచాడంట. గ్రహించినట్లు ఆ హృదయాన్ని తెరిచాడు. ఆ నపుంసకుడు గ్రహించినట్లు దైవజనుడు వెళ్ళి వారితో మాట్లాడాడు. వారికైతే విశ్వాసం ఉంది కాబట్టి
నువ్వు చదువుతున్నది గ్రహించావా అంటే ఆ విశ్వాసాన్ని బట్టి, ఆశను బట్టి, అయ్యా ఎక్కి నాకు బోధపరచయ్యా అన్నాడంట. మనకేంటి, కొంతమందికి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేక ఉంటారు, నాకు నువ్వు చెప్పేది ఏంటి, ముందు నువ్వు నడతో నేర్చుకో, నా రథమే ఒకటి ఎక్కుతున్నావు. ఇంకొకటి ఏమంటాడు, మరి నువ్వు నడవలేక నా రథమే ఆడదాకా ప్రయాణం చేయడం కోసం ఆడదాకా అడగొచ్చుగా, నన్ను ఆడదాకా వదిలిపెట్టమని లిఫ్ట్ ఇవ్వమని అడగొచ్చుగా. మధ్యలో నా రథంలో పరిగెడతా, నువ్వు చదువుతున్నది గ్రహించావా, ఒక్క తిరుగుడు మాట్లాడలేదు అనుకుంటానంట. అట్లాగా ఆలోచించే వారు కూడా ఉంటారు. హృదయం తెరవబడింది కాబట్టి అంతమందిలో లూదియా పేరు ఎత్తాడు దేవుడు. అవునా? ఎంతమంది వాక్యం విన్నారు? పౌలుసేలు వాక్యం చెప్తుంటే పెద్ద సభే వింటుంది. వారందరిలో తెరవబడిన వారి గురించే ప్రభు హెచ్చించి మాట్లాడాడు. రాయబడిన ఈ జీవ గ్రంథమందు సామాన్యులైన వారి పేరు ఎందుకు రాయబడి అంటే వారి హృదయాలు తెరవబడ్డాయి కాబట్టి. మన హృదయం వాక్యం చెప్పుచుండగా తెరవబడే స్థితిలో మనము ఉండాలి, అంగీకరించే స్థితిలో మనము ఉండాలి, వాక్యానికి విధేయులయ్యే స్థితిలో మనము ఉండాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో కొంతకాలం క్రితం దేవుడు మనతో మాట్లాడాడు. ఎలీషా యొక్క శిష్యులు ఏం చేశారంటే, అయ్యా మాకు ఇరుకుగా ఉంది. ఎట్లా ఉందంట? ఇరుకుగా ఉంది. బాగా అనుభవం కలిగిన వారి దగ్గర ఉన్నారు, వాళ్ళు విధేయత కలిగిన వారి దగ్గర ఉన్నారు. ఎలీషా ఎంత విధేయత కలిగిన వాడు చెప్పాలి. ఏలియా దగ్గర ఎంత విధేయత కలిగిన వాడు అంటే ఎలీషా అంత విధేయత కలిగిన వాడు. అందుకని తన దగ్గర ఉన్న వారు కూడా విధేయత నేర్చుకున్నారా? తన దగ్గర ఉన్న వారు కూడా విధేయత నేర్చుకొని అతని యొక్క నడతను బట్టి మీరు కూడా ఏమడిగా, అయ్యా ఇక్కడ మనం అందరూ కూడుకోవడానికి స్థలము సరిపోవట్లేదు, మనం అందరూ నివసించడానికి, మేము సెలవిస్తే మేము యుద్ధానికి పోయి కట్లు కొట్టుకొస్తాము, తలోక పొలాన్ని కొట్టుకొస్తాము, మరొక ఇల్లు ఏర్పాటు చేస్తామంటే ఎల్లురండి అన్నాడు ఆయన. వారు బయలుదేరి వెళ్ళారు. వెళ్తానికి ముందుకు ఏమన్నారు, అయ్యా మేము వెళ్తాము కానీ మాతో పాటు నువ్వు కూడా రావా, సరే పదండి వెళ్దాం. వెళ్ళారు. వెళ్ళినాక ఒకడు దూలం అరుగుచుండగా వాడి గొడవలు వెళ్ళి యోర్దానులో పడిందంట. వాడు ఏడుస్తున్నాడు, అయ్యో నేను అరుగు తెచ్చాను అయ్యా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆ దైవజనుడు ఏమంటాడంటే, ఎందుకు ఏడుస్తావంటే, అయ్యా నా గొడవలు అరుగు తెచ్చాను, పడిపోయింది అయ్యా, నాకు ఏదో ఒక మార్గం చూపి అయ్యా అని ఆయన ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు ఎక్కడ పడిందో చూపి అంటే చూపిస్తే కొమ్మెర తీసుకెళ్ళి అక్కడ వేసాడు. సాధారణంగా గొడ్ల పైకి లేచిందా? ఇది ఒక వింత కాదా? అసలు గొడ్ల పైకి లేకపోవడం ఇనుప వస్తువు నీళ్ళల్లో పైకి లేచిందా? అస్సలు ఏమైనా మనం అనుకోవటానికి ఊహించడానికి ఏమైనా ఉందా? లేదు. దేవుడు అందుకనే మనకు ఒక వాక్యం చెప్తాడు. ఏమంటే, నేను నీకు చేసే ఉపకారములు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ కంటికి కనపడవు, నీ హృదయానికి గోచరం. రాబో దినాల్లో నువ్వు చూడబో ఆశీర్వాదాన్ని ఊహించలేవు. నా కాడి క్రింద నీవు ఉంటే రాబోవు దినాల్లో నీవు నా ఆశీర్వాదాన్ని నేను నీకు సిద్ధపరచు దీవెన్ను నువ్వు ఊహించలేవన్నాడు. పడిపోయిన గొడవలు తిరిగి వచ్చిందని అక్కడ ఉన్నవాడు ఎవడు కూడా ఊహించడు, కానీ ప్రాధాన్యపడుతున్నాడు. ఎక్కడ పడితే చూపి అని కొమ్మేర తీసి అక్కడ వేస్తే గొడవలు పైకి లేదు. మన జీవితాలు కూడా మునిగిపోయే స్థితిలో ఉంటే, దిగజారిపోయే స్థితిలో ఉంటే, మనము సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని చూడలేని పరిస్థితుల్లో మనం ఉంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి వేడుకుంటే, అయ్యా నేను ఈ స్థితిలో దిగజారిపోయాను, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా నేను దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను, నేను ఇరుకు పరిస్థితుల్లో ఉన్నా. దావీదు ప్రార్థన చేసినట్లుగా నేను ఇరుకు పరిస్థితిలో ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తే విశాల స్థలం ముందు దావీదుకి ఉత్తరం ఇచ్చాడు. మనం ఆ విధంగా వాక్యాన్ని ఏం చేయాలంటే వినేవారిగా ఉండాలి. విడిచిపెట్టే వారిగా ఉంటే సంఖ్యకే ఉంటాం కానీ సంఖ్యకే ఉంటాం కానీ సాక్షులుగా ఉండలేము. దేవుని వాక్యం ఏం చెప్తా ఉండండి, సంఖ్యకైతే ఉంటాం మనం ఎంతమంది అయినా కానీ, సాక్ష్యానికి నిలబడలేము. ఎందుకు నిలబడలేము అంటే నీ దగ్గర కార్యాలు జరిగితేనే కదా నువ్వు నిలబడి సాక్ష్యాలు చెప్పడానికి, నువ్వు అన్నం తింటేనే కదా ఆరోగ్యంగా పనిచేయడానికి. దేవుని వాక్యాన్ని నువ్వు భుజిస్తే నీకు ఆరోగ్యం వచ్చింది, నేను సాక్ష్యం చెప్తావు. మనం దేవుని వాక్యాన్ని భుజించలేని స్థితిలో ఉంటే మనం సాక్ష్యం చెప్పలేం కదా. సంఖ్యకు సంఘంలో ఉండేవారు కాక సాక్ష్యానికి సంఘంగా ఉండేవాళ్ళు గొప్పవారు. సంఘానికి సాక్షులుగా ఉండాలి, సమాజంలో సాక్షులుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందుకునే వారిగా, సాక్షులుగా దేవుడు మీ జీవితాల్లో చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, మీరు పడిన కుట్రలో నుంచి ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ఏ విషయాల్లో మీరు దిగజారిపోయిన పరిస్థితిలో ఉంటే, పేద పరిస్థితుల్లో ఉంటే వాటన్నిటిలో నుంచి లేపగలిగిన వాడు మహోన్నతుడు.
ఆ మహోన్నతుని సన్నిధిలో ఉన్నాం మనము. ఆయన వాక్యాన్ని మనం హత్తుకునే వారిగా ఉంటే, అక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాడు, మరణమును జీవమును, ఆశీర్వాదమును కీడును ఎవరి ముందు పెట్టాను? నీ ముందు పెట్టాను. భూమి ఆకాశములు నీకు సాక్షులుగా పెట్టాను అన్నాడు. మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన ప్రాంతంలో, ఆ దేశంలో మనం అడుగు పెట్టినప్పుడు, యేసయ్య మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఆయన సంఘములో మనం చేర్చబడినప్పుడు, ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉండాలా, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలా, వాక్యాన్ని గ్రహించే మనసు మనకు కారణం అవసరత కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అడుగుడు ఇవ్వబడిన వెతుకుడు ఎదుర్కొన్న తట్టుడు తీపడును దేవుని వాక్యం చదివిస్తా ఉన్నాం. మనం అడగాల. అడిగాడు అతను, అయ్యా నా గొడ్డలు జారిపోయింది, ఎక్కడ జారిపోయిందో చెప్పరా బాబు అన్నాడు. చెప్పాడు. దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మధ్యాహ్న సమయంలో ఇంత గొప్ప మరి దీవెనకరమైన వర్తమానం చేస్తున్నాడు. వారు యోర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలో వారు సంతోషంగా ఉండాలని, వారు సమాధానంగా ఉండాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ప్రేమ. అవునా? అంత ప్రేమ దేవునికి, అంత ప్రేమ. దేవుడు తనను అప్పగిస్తాడని తెలిసినా కూడా ఎక్కడ కూడా యోధ ఇస్కరియోతుని ఎలగొట్టడా? చెప్పండి. ఎక్కడైనా ఒక ఇంచు మాట పడాలి. దేవుడు మహాజ్ఞాని. తెలీదా దేవునికి రేపు ఏం జరిగిందో? తెలుసు కదా. అయితే దేవుడు ఏమనుకున్నాడు? నేనైతే అప్పగించబడటానికి వచ్చాను, మరణించడానికి వచ్చా, కానీ ఎవరి ద్వారా అప్పగించబడకూడదు? చెప్పండి. నా బిడ్డల ద్వారా నేను, నా శిష్యుల ద్వారా నేను ప్రచురం అవ్వాలనుకున్నాడు. ఎవరనుకున్నాడు? సాక్షులుగా ఉండాలి నాకు అనుకున్నాడు. చెప్పండి. 12 మంది శిష్యులు ఎలా ఉండాలనుకున్నాడు? నేను చనిపోయినాక, నేను తిరిగి లేచినాక ఈ 12 మంది సర్వశుద్ధికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఆయన పట్టిస్తాడని తెలిసి కూడా తృణీకరించాలి. కారణం ఏంటంటే అంత ప్రేమ దేవుడికి ఉంది, అంత ప్రేమ ఉంది. మార్తా మరియల ఇంటికి పోయి చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడు ప్రభు. మార్తా మరియల ఇంటికి వెళ్ళి చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడు. మీరు చదివారు ఎప్పుడన్నా? దేవుడు ఎంత ప్రేమ స్వరూపం చూసారా? అంత ప్రేమ కలిగినాడు. తృణీకరించే వారిని కూడా ఎక్కడ త్రోసివేయదు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రభువారే తప్పించుకొని పారిపోయాడని రాయబడింది. తెలుసా? ప్రభువారే శాస్త్రులు, పరిసయ్యులను పడుతున్నవాడు వారు దేవుణ్ణి పట్టుకోవాలని, వారు నిద్రపాలు చేయాలని, అవమానం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా కూడా వారిని చెప్పించుకోకుండా వారిని చూసే పారిపోయాడంట. అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే దుష్టుడి దగ్గర నుంచి మనం ఏం చేయాలా? పారిపోవాలి. దుష్టునికి ఎడంగా ఉండాలి. దుష్టునికి ఎడంగా ఉంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి వలన మనం అవమానం పొందుకుంటామో, ఎవరి వలన మనకు కీడు ఎదురైందో వారికి మనం ఏం చేయాలా? దూరంగా ఉండాలి. ఒకరి వలన మనకి అవమానం వచ్చింది, ఒకరి వలన మనకి శాపం వచ్చింది, కీడు వచ్చింది, మనం శోధనలో పడతాం అనుకున్నప్పుడు ఆ స్నేహాన్ని ఏం చేయాలి? మనం అది చేసుకోవాలి. అందుకని అవిశ్వాసులకి జోడెక్కడిది, పొంతెక్కడిది అని అంటాడు ప్రభు. వాక్యాన్ని గ్రహించే స్వభావం మనకు కావాలి. మనము సంఘంలో ఉంటున్నప్పుడు దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదును, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును అంటాడు. ఆయన మనం గణపరిచే స్థితిలో ఉండాలి. ఉదయకాల సమయంలో మనం లెగవంగా ఏం చూడాలా? చెప్పండి, ఏం చూడాలా? ఉదయాన్నే రావు కదా మొగల రేకులు మధ్య, నాకు తెలియదులే. ఇంతవరకు నేను అసలు అది చూశాను కదా, మాకు టీవీ ఉంది, పేరు మాత్రం వింటాను. అయితే ఏదైనా ఉదయాన్నే లగ్నాన్ని ఫోన్ తీసుకొని మనం ఏది చూడకూడదు, కానీ ఏం చూడాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. ఉదయాన్నే లెగవగానే తొలి పలుకులు అనబడుతున్న మాటలు మన నోటి నుంచి వచ్చి ఏం రావాలా? అయ్యా మరొక అరుణోదయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము. అయ్యా ఈ రోజు నా పని పాటలు, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో నువ్వు నాకు తోడయ్యాడు. ఆయన తోడు మనకు కావాలి కదా. అడిగాడు, అడగలేదా? ఎలీషా యొక్క శిష్యులు ఏమన్నారు? అయ్యా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి మేము వెళ్తున్నావులే, నువ్వు మాతో పాటు అయ్యా ఈ రోజు నాకు అరుణోదయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ రోజంతా నువ్వు నాతో పాటు ఉండాలి. ఆయన నువ్వు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండాలనుకో, నీకు ఏ కీడు రాదు. వచ్చిందా? చెప్పండి, ఏ కీడైనా వచ్చిందా? ఏ కీడు రాదు. ఏ కీడు సంభవించుకోకుండా ఆయన తన సురక్షితమైన రెక్కల కింద నేను కాపాడుతాడు. ఆ విధంగా మనం ఉండాలంటే ఉదయాన్నే లేసి ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నీకు వందనాలు ప్రభువా,
నీకు స్తోత్రాలయ్యా. ఈ అరుణోదయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ నేటి దినము నేను చేయబోయే ప్రతి విధమైన పనిపాటలో నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వే నాకు తోడురా, నాకు ముందు నడువాడు వదిలిపెట్టాడు ఆయన. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా నువ్వు నష్టం కలిగే పరిస్థితి నీకు ఎదురైతే ఆ నష్టాన్ని కూడా నీకు కలుపుకోకుండా కాపాడేవాడు ఆయన. గొడ్డ జారిపోయింది, తీసాడా తీయలేదా? అలాగే ఎక్కడైనా నీకు నష్టం కలిగే పరిస్థితి, అవమానం కలిగే పరిస్థితి, దిగజారిపోయే పరిస్థితి కలిగితే అక్కడ నిందకు ప్రతిగా ఆయన భూదండని నీకు ఇస్తాడు. నిందకు ప్రతిగా భూదండని నీకు ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం. గొప్ప దేవుడిని సేవిస్తున్నప్పుడు నియమ నిబంధనలకు కట్టుబడిన వారమై ఉండాలి. మనం ఎక్కడ కూడా త్రుటిల్లే వారి గాను, ఎక్కడ కూడా తృణీకరించబడే వారి గాను, వాక్య గ్రహింపు లేని వారి వల్ల ఉండకూడదు. సంఘములో సంఖ్యగా మనం ఉండే కంటే కూడా సంఘములో సాక్షిగా ఉండడానికి దేవుడిని పిలిచాడు. చెప్పండి, 12 మందిగా సంఖ్య కంటే కూడా సాక్షులుగా ఉండడం గొప్పదా కాదా? 12 మందిగా ఉండవలసిన వారు 11 మందే మిగిలిపోయారు సాక్షులుగా. చెప్పాలి, అవునా? 11 మందే మిగిలిపోయారు. 12వ వాడు ఒకడు వచ్చాడు. దేవుడు దమస్కు మార్గంలో పిలిస్తే వచ్చి చేరాడు. 11 మంది కంటే కూడా ముందు పరిగెత్తాడు. అందుకనే కడపటి వారు మొదటి వారు కడపటి వారంట. ఈ 11 మంది కంటే కూడా ఎక్కువ పరిచయం ఎవరు చేశారు? పౌలయ్య గారు చేశాడు. పూర్వవంశకుడును దోషకుడును హానికరుడన్న ఆయన నన్ను తన పరిచర్యకి ఎన్నుకున్నందుకు నేను ఆయనకి కృతజ్ఞుడే అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 1:12 రాయబడింది. దానిలో వచ్చిన ఏంటంట, పూర్వవంశకుడును దోషకుడును హానికరుడన్న నన్ను. ఆ విధంగా మనము పూర్వం ఏ స్థితిలో ఉన్నామో మరలా ఆ స్థితిలోనే ఉండక మనం ఏమై ఉండాలా? దేవుని వాక్యాన్ని గ్రహించే వారి ఉండాలి. దేవుని గొప్ప మహాకృపను పొందుకునే వారి ఉండాలి. ఆయన దీవెనకు మనం పాత్రమై ఉండాలి. మనల్ని పిలిచింది ఎందుకు పిలిచినట్టు ఆశీర్వాదకర్తలుగా ఉండడానికి పిలిచాడు. ఎవరి మనసు నా మీద ఆనుకున్నానో వారిని నేను పూర్ణ శాంతి గల వారిగా చేస్తాను, దీవెనకరమైన వారిగా చేస్తాను. ఎంతమంది నీ మీద దండయాత్ర చేసిన అవివేకులు ఎంతమంది మన మీద దండయాత్ర చేసిన, అవిశ్వాసులు ఎంతమంది మనం నిందించడం మానరు. నిందించుకోవడం అంటారా? మన తండ్రినే నిందించారు. ఏ పాపం లేని ఆయన మీదే ఎన్నో పాపాలు వేసి సిలువుకు అప్పచెప్పారే. అలాంటిది ఆయన వెంబడించే మన మీద మనం విశ్వాసులుగా తిట్టొచ్చు. మనం ఇంకా రకరకాలుగా అవమానాలు, నిందలు ఎన్నెన్నో మన మీద మరి లోకంలో ఉన్నవారు నిందలేయచ్చు. అయినప్పటికీ మనం ఎలా ఉండాలా? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపించేవాడిగా ఉంటాడు. ఉన్నతమైన మార్గంలో మనం ఎప్పుడైనా వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలయ్యా? ఈ దిన అరుణోదయాన్ని విషయానికి నీకు వందనాలు. ఈ దిన వాక్యాన్ని ఏదో ఒక దైవజనుడు నీకు వాట్సాప్లో పంపుతాడు కదా, అది చదివేటప్పుడు ముందు ప్రార్థన చేసుకోవాలయ్యా, దాన్ని గ్రహించే స్వభావం నాకు దయచి ఈ ధననిధిని ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవాలని అడగండి, నాకు ఆశీర్వాదం రావాలని అడగండి, దీవెన రావాలని అడగండి. అది మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఎక్కడో దారిని పోయేవాడిని అతని ఆశను చూసి దేవుడు అతన్ని రక్షించుకున్నాడు. అలాంటి ఆశ మనకుంటే ఇంకెంత మేలు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి సంఖ్యకు సంఘంలో ఉన్న వారిగా కాక సాక్షులుగా ఉండి అనేకమైన సాక్ష్యాలు చెప్పి సంఘానికి సాక్షులుగాను ఆయనకు సాక్షులుగాను అన్ని జనులు ఆయనకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనం పురుకొల్పాలని ఈ మధ్యాహ్న సభలో మీ అందరిని హెచ్చరిస్తూ ఇంకొక మాట నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని గురించేస్తాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమ సొంతూరు వెళ్ళాడు యేసుప్రభు వెళ్ళాడా? సొంతూరు వెళ్ళి అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని వెళ్ళాడు. ఆడకు పోయి నాకు ఒక కార్యం అన్న చేశాడా? ఒక్క కార్యం అన్నా. ఎందుకు చేయలేదు? వాళ్ళు ఏం చేయలేదంట, ఆయన మాట మీద ఏం నిలపలేదు, ఆశ మనసు పెట్టుకోకుండా ఏమన్నారు? అదే యేసేపు మరేమో కొడుకే కదా ఇతని సహోదరులు అందరూ మనకి వరసాయనంలో ఆ వరసైనలు ఈ వరసైనలు మన బంధువులు ఏదో ఎటు చెప్పుకుంటారంట. వీళ్ళ అన్నదమ్ములు మనతో పాటు పనిచేస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా మనతో పాటు ఉద్యోగం చేస్తున్నారు కదా. ఈ రకంగా చూసి అతన్ని ఒక రక్త సంబంధిగా చూసేనే కానీ ఒక ప్రవక్తగా ఆయన్ని ఒక దేవునిగా వారు గ్రహించలేకపోయారు. ఆశ లేదు వారిలో, ఆశ లేదు. కాబట్టి మనం ఆశ కలిగిన వారిపై ఉండాలి. అప్పుడే దేవుని గొప్ప మహా ఆశీర్వాదాన్ని చూడగలం. దేవుని మాట మన దగ్గరికి వచ్చిందంటే అది మనం దీవించేదిగా ఉంటుంది, ఆశీర్వదించేదిగా ఉంటుంది, అభివృద్ధి పరిచేదిగా ఉంటుంది. ఆయన అంత ప్రేమ కలిగి ఎన్నో కార్యాలు చేయాలనుకుంటాడు. కానీ మనం దాన్ని అంగీకరిస్తే ఆ గొప్ప కార్యాలు మనము చూడగలం. ఆయన కానా విందులోకి వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో చెప్పాడు, మీరు ఆ నీళ్ళని ఆ బావుల్ని ఏం చేయమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. ఆయన నీళ్ళతో నింపడరా, నేను మంత్రాలు చదువుతాను, అది నీళ్ళు రాక్షసంగా వచ్చాను ముందే అని చెప్పాడా?
చెప్పడా? అసలు చదవండి, ఎంత ఆశ్చర్యమో. నాకు అనిపించింది అక్కడ ఉన్న వారందరితో ఏమో కానీ ఆ పనోళ్ళు ఎంత గొప్పోళ్ళు అనిపించింది కదా. పనోళ్ళు ఎంత విశ్వాసం ఉంది. ఆ హిందూ ప్రధానికి కూడా లేదు, ఆ పిలిచినోడికి కూడా లేదు అంత విశ్వాసం. ఆ గొప్ప కార్యం జరగడానికి ఇద్దరే కారణం. ఎవరెవరు చెప్పండి, చదివారు మీరు? ఇద్దరే కారణం. ఒకటి యేసు ప్రభు వారు, రెండు పనోళ్ళే. ఎంత గొప్ప అంటే అంత గొప్ప. ఆ పనోళ్ళకి తెలుసు అవి నీళ్ళ ద్రాక్షరసం అనేది, ఇంకెవరికి తెలియదు. ఆయనకు వచ్చేది అయ్యా మరి అయితే ఆ బావుల నిండా నీళ్ళు నింపండి, అది ఆ కుండల నిండా నీళ్ళు నింపండి. నింపామయ్యా, నింపి వచ్చారు. అయ్యా నింపామయ్యా, అయిపోయిందయ్యా, అందరూ ద్రాక్షరసం అడుగుతున్నారు, తొందరపడుతున్నారయ్యా. అయితే ముందు ఒక చెగ్గు ఉంచుకొని హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి. అంటే ఆ విందుకు పిలువబడిన ప్రముఖ గెస్ట్ ఉంటాడు కదా, వాడి దగ్గర తీసుకెళ్ళారు. అది తాగాడు. అతను ఒక సాక్షి చెప్తున్నాడు, వినాలా? సాక్షి చెప్పాడా? ఆ పిలువబడిన పెళ్లి కొడుకు దగ్గరకో లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ముందు మంచి ద్రాక్షరసం పోస్తారు, అందరూ మత్తులో ఉండగా జబ్బు ద్రాక్షరసం పోస్తారు. అదే మధ్యకి పోయితే మంచికి పలసం అవుతుంది కదా, అలా చేస్తారు. కొంతమంది సాంబార్ అయిపోతే ఏదో పిండి చల్లి పిండి కలుపుతారంట, ఆ టైప్లో చేస్తారు. మరి నీవైతే ముందు మంచిదే పోసావు, అంతకు మించి శ్రేష్టమైంది ఇప్పుడు పోసేవన్నారంట. మాట ఈరోజు ఎంత శ్రేష్టం. ఇంకొక విషయం ఏంటంటే మనం గ్రహించాలి, అది అద్భుతం. యేసు ప్రభు మాట అనేది అద్భుతం. అంతే, వాక్యం అంటే అద్భుతమే. అద్భుతాన్ని గ్రహించేవాడు ఆ అద్భుతాలు చూడగలడు, అద్భుతాన్ని గ్రహించేవాడు దేవుని మహత్కార్యాన్ని చూడగలడు. ఆ పనోళ్ళు ఆ విందులో గొప్ప మేలు చేశారు. వాళ్ళు ఎంత కూలిగిపోబడ్డారో నాకు తెలియదు, కానీ ఆ విందంతా వారి ఉచితమైన ఖర్చప్పునే. అంటే వారు కనుక తృణీకరించి నీళ్ళని ద్రాక్షరసం చేయటం ఏందని చాటిపోయి వేసారా? ఏమైనా నీళ్ళు పోయి మాట్లాడేద్దరు బాబు, మళ్ళీ తీసుకెళ్ళాలి మాట్లాడు, మమ్మల్ని తిడతారని. కానీ ఏమి ఎక్కడో సరుకోలేదు. వాక్యం వినే మనందరికీ కూడా ఎలా ఉండాలంటే పరివారం లాగా ఉండాలి. ఆ పరివారం లాగానే, ఆ నమ్మకమైన పరివారం లేకుంటే మన జీవితాలు అద్భుతం. మన జీవితాల్లో కాదు, మనం ఎక్కడుంటే అక్కడ అద్భుతం. వాళ్ళు పిలవబడిన ఆ ఫంక్షన్లో వాళ్ళ వల్ల గొప్ప అద్భుతం జరిగింది. నీవు ఉన్న స్థలంలో, అడుగుపెట్టే స్థలంలో ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఎక్కడ ఆశీర్వాదం అంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ దీవెన అంటే అక్కడ దీవెన కలిగింది. ఎప్పుడు ముందు నువ్వు నింపబడాలా? చెప్పండి, ముందు మనం నింపబడాలా. ఆ విధంగా ప్రభు తన ఆత్మచేత మనల్ని నింపి మన ప్రతి అవసరతను తీర్చి మన హృదయం తెరవబడిన స్థితిలో, దీవించబడే స్థితిలో, ఆశీర్వాదమైన స్థితిలో ప్రభు మనలో ఉంచి తన చిత్తానుసారమైన మార్గంలో ఆయనకి ఇష్టలుగా, ఆయనకి సాక్షులుగా మనల్ని నడిపించునుగాక. ఆమె తనలో వచ్చే ప్రార్థన తీసుకుందాం. తనలో వచ్చే ప్రార్థన తీసుకుందాం. అన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు. అయ్యా, మరొక పునరుద్ధాన దినములో మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మరొక పునరుద్ధాన దినములో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా